హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చేసుకునే రెసిపీకి కొబ్బరి ముక్కలు అయితే కావాలండి. కొబ్బరి ముక్కలు తీయడానికి చాలామంది చాలా రకాలుగా కష్టపడుతూనే ఉంటారు. ఇప్పుడు నేను ఈజీగా ఎలా తీసుకోవాలో ఒక సింపుల్ ట్రిక్ అయితే చూపించేస్తాను, మీరు కూడా ఫాలో అయిపోండి. కొబ్బరి చిప్పని తీసుకున్న తర్వాత ఇలా గ్యాస్ ఫ్లేమ్ మీద చక్కగా హీట్ చేసుకోవాలండి. ఆ కొబ్బరి చిప్పని ఇలా కనుక హీట్ చేసుకున్నామంటే గట్టిగా ఉన్న చిప్ప కాస్త చక్కగా కొబ్బరిని వదిలేస్తుంది. చాలా చక్కగా మనం ముక్కలు అనేవి తీసుకోవచ్చు. ఇలా కొంచెం హీట్ చేసి మనం కనుక తీసుకున్నామంటే కొబ్బరి ముక్కలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. చట్నీలు చేసుకోవాలన్నప్పుడైనా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ మీరు కూడా ఫాలో అయిపోండి. ఇప్పుడు మన రెసిపీకి కావాల్సినట్టుగా ముక్కల్ని తీసుకుందాము. ఈ కొబ్బరి చిప్పలో నుండి ముక్కలు తీసుకుని వాటిని మనం ఫ్లేక్స్ లాగా అయితే చేసుకోవాలండి. ఈ ఫ్లేక్స్ చేసుకోవడానికి నేను ఇక్కడ చిప్స్ రేకుతో కొబ్బరిని అయితే కోరుతున్నాను. ఈ కొబ్బరిని ఇలా చక్కగా కోరుకోవాలి. చూసారు కదా ఎంత సన్నగా ఉన్నదో. ఇలా చక్కగా మనం తీసుకున్నామంటే చాలా బాగా వస్తాయి. టేస్ట్ అనేది అంతా కూడా బాగా ఈవెన్గా వేగుతుంది. ఇది మనం చలివిడిలో వాడుకున్నప్పుడైనా కూడా ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చూడటానికి బాగుంటాయి, అలాగే త్వరగా వేగుతాయి కూడా. వీటిని ఇలాగే డ్రై చేసేసుకున్నాము అంటే మనకి ఎండు కొబ్బరి ఫ్లేక్స్ లాగా ఉంటాయి. మనం చాలా వాటిల్లోకి వాడుకోవచ్చు. ఈ టిప్ మీరు కూడా ఫాలో అయిపోండి. ఇప్పుడైతే నేను మిక్చర్లోకి కావాల్సినవి తీసేసుకుంటున్నాను. ఇవైతే నేను ఇలా కోరి పక్కకు పెట్టేసుకుంటున్నాను అండి. ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది. కాకపోతే మీరు ఇలా చేసేటప్పుడు మాత్రం చేతులు కొంచెం చూసుకొని చేసుకోండి. స్పీడ్ మీద చేసేటప్పుడు చేతులు కట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి కావాల్సినవి జీడిపప్పులండి. ఈ జీడిపప్పులను కూడా ముక్కలు చేసేసుకుంటున్నాను. మీరు బద్దలైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్క కూడా చూసారు కదా ఎంత ఈజీగా వచ్చిందో. ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్న తర్వాత నేను ఇందులోకి ఒక 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను అండి. ఈ బ్లెండింగ్ జార్లోనే మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేస్తున్నాను. నేను మొత్తానికి సరిపోను సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా. ఈ వీటిని చక్కగా ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా ఎందుకు చేసుకోవాలో వీడియో ఎండింగ్లో చెప్తాను, చూసేయండి. ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్న తర్వాత నేను చిల్లీస్ని అయితే తీసుకుంటున్నాను అండి. ఈ చిల్లీస్ని చిన్న చిన్న ముక్కలుగా రౌండ్స్ లాగా కట్ చేసుకోవాలి సన్నగా. మీరు ఈ కొబ్బరి ముక్కలు వేయించుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి, త్వరగానే కలర్ వచ్చేస్తుంది. ఎందుకంటే సన్నగా ఉన్నాయి కాబట్టి చూసుకోండి. ఇప్పుడైతే మనం చిల్లీస్ కట్ చేసేసుకుందాం. ఈ చిల్లీస్ని కూడా అలాగే సన్నగా రౌండ్స్ లాగా కట్ చేసుకోండి. వీలైనంత సన్నగా కట్ చేసుకోండి, చక్కగా కలిసిపోతాయి. లేదు అంటే కనుక కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉంటుంది, పచ్చి కూడా ఉంటాయి. ఇలా సన్నగా ఒక 2 మిరపకాయలు అయితే తీసుకుని కట్ చేసేసుకుంటున్నాను. లేదు ఇవి ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు డైరెక్ట్ మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎండు కారం. లేదు అనుకున్న వాళ్ళు ఇలా చక్కగా యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు చేసేదాన్ని 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి స్వీట్ వర్షన్లో చేసుకోవచ్చు, లేదు హాట్ వర్షన్లో కంప్లీట్గా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నది అయితే స్వీట్ అండ్ హాట్ 2 కలిపి అండి. మనకు కొంచెం తీతీగా కారంగా ఉంటుంది. ఇది చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి, చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బాగా లైట్ వెయిట్ స్నాక్ కూడా, హెవీ ఆయిల్ ఫుడ్ ఏమీ కాదు. కాబట్టి పిల్లలకి బాక్సుల్లోకైనా, టీ టైంలో కానీ కాఫీ టైంలో కానీ స్నాక్స్ లాగైనా కూడా చాలా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి త్వరగా అరిగిపోతుంది, కాబట్టి హెల్దీ కూడా. కొంచెం ఆయిలే వాడుతున్నాం మనం, ఎక్కువ ఆయిల్ కూడా వాడట్లేదు. కాబట్టి ఇది కంప్లీట్ ఆయిల్ ఫుడ్ కూడా కాదు. కాబట్టి చక్కగా మీరు కూడా ట్రై చేసేయండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. దీనికి కావాల్సింది ఒక మందమైన కడాయి అండి. కడాయి మందంగా ఉన్నదే తీసుకోవాలి, పల్చగా ఉన్నది తీసుకోకూడదు. ఎందుకంటే అటుకులు మాడిపోతాయి. ఇక్కడ ఈ కడాయిని పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. 3-4 గరిటెల ఆయిల్ అయితే వేస్తున్నాను. ఈ ఆయిల్తోనే అన్నీ ఫ్రై చేసుకుంటాం మనం. ఈ ఆయిల్ సరిపోతుంది. ఇంకా ఆయిల్ ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కానీ ఎక్స్ట్రా టేస్ట్ కావాలి అనుకుంటే ఇందులో 1 స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోండి, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్నవన్నీ కూడా వేసేసుకుని వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా బాగా వేగితే బాగుంటాయి. కాబట్టి అన్నీ ఒకసారి వేసుకుని పచ్చిపోయేలాగా వేయించుకోవాలి. చక్కగా సిమ్లోనే వేయించుకోండి, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు హైలో పెట్టారంటే కలర్ వచ్చేస్తుంది కానీ టేస్ట్ అయితే అస్సలు బాగోదు. కాబట్టి సిమ్లోనే కొంచెం సేపు ఇవి వేగడానికే టైం పడుతుంది. మిగిలిన ప్రాసెస్ అంతా కూడా త్వరగానే అయిపోతుంది. ఇవి చక్కగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని స్లోగా వేయించుకోండి. లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేయించుకుంటే బాగుంటుంది. పచ్చి లేకుండా ఉంటే మనకి ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటాయి. కాబట్టి చూసి వేయించుకోండి. అలాగే మనం వేయించుకున్న తర్వాత ఇవి కరకరలాడుతూ కూడా ఉంటాయి, లైట్ బ్రౌన్ షేడ్లో వచ్చేదాకా వేయించాము అంటే.
చూస్తున్నారు కదా, చక్కగా బ్రౌన్ షేడ్లోకి అయితే చక్కగా మారిపోయినాయి. ఇలా కొంచెం ఇంకా బ్రౌన్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఇలా వేగితేనే మనకి రుచి అనేది బాగుంటుంది. ఇవన్నీ వేగిపోయిన తర్వాత వీటిని సపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. ఎందుకు అంటే నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోవడానికి ఇలా ఆయిల్ అంతా తీసేసి వీటిలన్నిటిని కూడా పక్కకు పెట్టేసుకోవాలి. ఇవన్నీ ఇలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొద్దిగా పల్లీలు అలాగే జీడిపప్పు కూడా మనం కట్ చేసి పెట్టుకున్నవి కూడా యాడ్ చేసేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వులు కూడా మంచి టేస్ట్ అయితే ఇస్తాయి. నేనైతే నువ్వులు కూడా యాడ్ చేశానండి. నువ్వులు కూడా యాడ్ చేసేసుకుని ఇలా చక్కగా మనం వేయించేసుకుని లైట్ బ్రౌన్ షేడ్లో వచ్చేదాకా వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా మనకి ఆయిల్లోనే అన్నీ వేగుతున్నాయి. చక్కగా ఈ ఆయిల్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా మనం యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్లోకే మనం అటుకులు అయితే తీసుకోవాలండి. ఈ అటుకులు కూడా నార్మల్ అటుకులు కాదండి, పల్చటి అటుకులు తీసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఆవాలు, నువ్వులు కూడా వేసేసి వేయించుతున్నాను. ఇప్పుడు ఇందులోకే పసుపు కూడా వేస్తున్నా అండి నేను. వేసేసి ఇవి చక్కగా పొంగేదాకా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం ఇందులోకి అటుకులు అయితే వేసేసుకోవాలండి. ఇవి పేపర్ అటుకులు అని కూడా అంటారు. ఈ పేపర్ అటుకులు అయితే మనకి రుచి బాగుంటుంది. ఇందులోనే మనం ఆల్రెడీ పక్కకి తీసి పెట్టుకున్న గింజలన్నీ కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా కలిసేలా కలుపుకోండి. చక్కగా మీకు మొత్తం ఫ్లేవర్స్ అన్నీ కూడా అన్నిటికీ పడతాయి. చూస్తున్నారు కదా, నేను మొత్తం యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు అన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేసుకోండి. ఇవి అటుకులు కాబట్టి అటు ఇటు పోతాయి కాబట్టి జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని మనం ఫ్రై అవ్వనివ్వాలండి. ఫ్రై అయ్యేలోపు మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ అండ్ సాల్ట్ పౌడర్ కూడా చక్కగా మొత్తం పట్టేలాగా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ జల్లుకోండి. మొత్తం ఒకటే చోట ఉండిపోకుండా ఉంటుంది. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఎందుకంటే షుగర్ వేసాం కాబట్టి కొద్దిగా హీట్ తగలంగానే కరగటం అయితే స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి వెంటనే మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకుంటే మన చిడువ అయితే రెడీ అయిపోయింది. స్వీట్గా, కారంగా చాలా బాగుంటుంది ఈ స్నాక్ అనేది. పిల్లలకి బాక్సుల్లో అయినా పెట్టచ్చు, మీరు అప్పుడప్పుడు స్నాక్స్ లాగైనా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే బాక్స్లో పెట్టుకోండి. ఎందుకంటే చల్లారకుండా పెట్టారు అంటే ఆవిరికి మెత్తబడిపోతాయి అటుకులన్నీ కూడా. ఇలా అన్నీ కలిసేలా కలుపుకొని ఒక 5 to 10 minutes అనేవి అటుకులు కూడా ఫ్రై అయ్యేదాకా పొయ్యి మీదే ఉంచుకోండి. అప్పుడే మంచి రుచి అనేది వస్తుంది. అలాగే మనం వేసిన తీపి ఇవన్నీ కూడా బాగా పడతాయి అటుకులకి. వీటిని నేనైతే ఒక బాక్స్లోకి స్టోర్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఒకవేళ కనుక మీకు హాట్ వర్షన్లో ఎలా చేసుకోవాలనేది తెలియాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఆ రెసిపీ కూడా పోస్ట్ చేసేస్తాను. ఇది నార్త్ సైడ్ చాలా ఫేమస్ స్నాక్ అండి. మీరు కావాలనుకుంటే కొబ్బరి ముక్కలు స్కిప్ చేసేసుకుని ఇంట్లో ఉన్న మిగిలిన వాటితో కూడా చేసుకోవచ్చు. చాలా ఎమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.